గోదావరి ఘటన ఉన్న నల్ల ఛానల్ వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. గురువారం ఉదయం ఆయన కూటమి నాయకులతో కలిసి నల్ల ఛానల్ను పరిశీలించారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీట మునిగే ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. నల్ల ఛానల్ వద్ద ఉన్న నీటిని తోడే మోటార్లు మొరాయించకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే హై పవర్ మోటార్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇక వరదలు వస్తే నగరంలో నీట మునిగే ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని, ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు చేసుకోవాలని అధికారులకు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు ఆయన వెంట ఉన్నారు. అవును, 4 లక్షల వరకు పెరుగుతుందండి 1 వీక్. ఇప్పుడు వరకు వచ్చిన ఫోర్కాస్ట్ ప్రకారం 1 వీక్ పెరుగుతుంది సార్. తర్వాత మళ్ళీ వస్తుంది. ఇప్పటికైతే 4 lakhs. అంటే ఫస్ట్ వార్నింగ్ ఏమి రాదు సార్. డీసీ గారికి మార్నింగ్ ఎన్నింటికి పెట్టారు? 7:30. వాటర్ ప్రూఫ్ టెంట్స్ వేయించేయండి సార్. అవి ఈ పార్ట్లో ఇంకో వెంట వస్తుంది. అవును సార్. ఈ గ్యాప్లో ఇంకోటి వస్తుంది. మనకి అక్కడ నుంచి స్ట్రైట్ ఇలా వస్తే ఆ రెండో ఇక్కడ కొద్దిగా స్ట్రాంగ్ అంటే కొద్దిగా పెద్ద పనే. పెద్ద పనే సార్. బండి కట్ చేయాలి. ఈ స్ట్రక్చర్ డిస్టర్బ్ అవ్వకుండా ఇదంతా కదపాలి. చాలా జాగ్రత్తగా చేయాలి సార్. చాలా జాగ్రత్తగా చేయాలి. అక్కడ గేట్స్ క్లోజ్ చేస్తాను సార్. పెట్టుకోవాలి సార్. ఇది నవంబర్, డిసెంబర్ ఓకేనా? అంతే సార్. నవంబర్ నుంచి మార్చి వరకు మనకి పర్మిట్ చేస్తారు సార్. అవును, 3-4 months అయినా కూడా మనం ఎనీవే ఆల్టర్నేటివ్ మనం పెట్టుకుంటే కానీ గబుక్కునే కాదు. పంపింగ్ అనేది ఆల్టర్నేటివ్ పంప్స్ పెట్టుకొని ఉంచాలి. అదే సార్. రెగ్యులర్ మనకి అవుట్పుట్ ఎంత వెళ్తుందో అది పిక్ చేసే కెపాసిటీ పంపింగ్ పైన పెట్టే ఉంచాలి. అస్సలు ఛాన్స్ తీసుకోవడానికి లేదు. రివర్లోకి కొంచెం ఎక్స్ట్రా వాటర్ పంపించినట్టుగా అంటే మనం క్లోజ్ చేస్తాం కదా సార్. అందుకని ఖచ్చితంగా పెట్టాం సార్. మనం డీవాటరింగ్ మనకి ఎలాగో కిందకి పైల్స్ వేసేటప్పుడు మనకి ఊడిపోతుంది సార్ వాటర్. దాని గురించి డీవాటరింగ్ పెట్టాం సార్. మనం ఆ డీవాటరింగ్ సార్ అది ఫౌండేషన్ కోసం అనుకోవచ్చు. అంటే ఆయన ఏదో ఒక 2-3 సార్లు వర్షం పడినా ఆ రిస్క్ కూడా తీసుకోవచ్చు. సీజన్ లేకుండా వర్షం పడతాయి కొన్నిసార్లు. పడినప్పుడు మనకి మీకు రెగ్యులర్ ఆ ఊరితే తీసే డిశ్చార్జ్ అది వేరే. ఇక్కడికి ఒక్కసారి లో లయింగ్ కదా, ఫ్లో వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఆ డిశ్చార్జ్ అవ్వడానికి పంపింగ్ పెట్టుకోవాలి ప్యారలల్గా. పెట్టుకోకపోతే అస్సలు ఛాన్స్ తీసుకోవాలి. అదే క్లైమేట్ చాలా అన్సర్టైన్గా ఉంది కదా, ఏ నిమిషం పడుతుందో తెలియట్లేదు. నేను నైట్ బాగా క్లియర్ అయినట్లుందమ్మా. నిలబడలేదు అక్కడ కూడా. ఇంతకుముందు కూడా బెటర్గా ఉంది సార్. స్పీడ్ ఫ్లో అవుతుంది. కంపల్సరీ కూడా బాగానే ఉంది. అన్ని పంపించేసి బాగున్నాయి సార్ మన దగ్గర టీవీలో. ఇది ఒకటి చేసేస్తే మనకి ఇంకా స్పీడ్ అయిపోతుంది.
హాఫ్ అన్ అవర్ పడుతుందన్న చోట 10-15 నిమిషాల్లో వెళ్ళిపోద్ది. ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఎక్కువ వస్తున్నాయి సార్ మనకి, దానివల్ల వెనక్కి ఇది ఒకటి, ఇది కూడా వాటర్. ఇది మనకి ఏ వార్నింగ్లో నుండి వాటర్ వెనక్కి తంతుంది? సెకండ్ వార్నింగ్ అంటే ఎంత? 13.7. అప్పుడు మనం పంపింగ్ పెట్టుకుంటాం. వస్తుంటుందా సెకండ్ వార్నింగ్? ఇప్పుడు రావడానికి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మొన్న ఒకసారి ఇప్పుడు వచ్చిన ఎవ్రీ ఇయర్ టచ్ అవుతున్నాం అంటే తక్కువ రోజులు ఉంటుంది సార్, 3-4 days అలా ఉంది. ఈ ఇయర్ ఎక్స్పెక్టింగ్ ఉందా? లేదు ఇయర్ ఇంకా మీకు ఫ్లడ్ ఇంకా ఎన్ని రోజుల వరకు? మనకి సెప్టెంబర్ వరకు చూడాలి సార్. సెప్టెంబర్ తక్కువ సార్, మ్యాక్సిమం ఆగస్టే. పంప్